సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలికకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తాజాగా ఈ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురై గర్భం దాల్చింది. కుమార్తె గర్భం దాల్చిందన్న విషయం తల్లికి తెలియడంతో తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన బిడ్డ 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని ఏప్రిల్ మొదటి వారంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో ఉందని, ఇప్పుడు విచ్ఛిత్తి చేస్తే పూర్తిగా రూపుదిద్దుకున్న పిండస్థ శిశువు జన్మించే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడి అబార్షన్కు నిరాకరించింది. అయితే బాలిక తల్లి దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు ఏప్రిల్ 4న కోర్టు కొట్టేసింది. అనంతరం బాధితురాలి తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ముంబైలోని సియాన్ హాస్పిటల్ మెడికల్ బోర్డును నివేదిక కోరింది. గర్భ విచ్ఛేదిపై తీసుకునే నిర్ణయం వల్ల బాలిక శారీరక మానసిక పరిస్థితి ఎలా ఉండనుందో చెప్పాలని కోర్టు కోరింది. దీనిపై మెడికల్ బోర్డు న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఈ సమయంలో గర్భ విచ్ఛేదిలో కొంత ప్రమాదం ఉన్నప్పటికీ కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువేం కాదు. ఈ గర్భాన్ని కొనసాగించడం వల్ల బాలికపై శారీరకంగా మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుంది అని మెడికల్ బోర్డు తన నివేదికలో సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భ విచ్ఛేదికి అనుమతినిచ్చింది. ఈ కేసులో బాలికకు సంపూర్ణ న్యాయం అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న విస్తృత అధికారాలతో ఈ తీర్పును వెలువరిస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఆ బాలికకు తక్షణమే వైద్యపరంగా అబార్షన్ చేయాలని సియాన్ హాస్పిటల్ డీన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సాధారణంగా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్ట ప్రకారం వివాహిత మహిళలు, ప్రత్యేక అవసరాలున్న వాళ్లు, అత్యాచార బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు అబార్షన్ చేసుకునేందుకు అనుమతి ఉంది. 24 వారాలు దాటితే కోర్టు అనుమతి తప్పనిసరి అన్న నిబంధన ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.